హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేనైతే పరోటానైతే ప్రిపేర్ చేశాను. మీ పిల్లలు తినకపోతే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి, కంపల్సరీగా తింటారు. మీరు నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఈరోజైతే నేను క్యాలీఫ్లవర్ పరోటా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు సన్నగా తురుముకున్న క్యాలీఫ్లవర్ని అయితే వేసుకోవాలి. హాఫ్ కప్పు క్యారెట్ తురుము, ఒక చిన్న ఉల్లిపాయను కూడా తరుక్కొని అందులో వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, తగినంత కారం, తగినంత సాల్ట్, ఇవన్నీ వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇదైతే మంచిగా కలుపుకోవాలండి ఈ మిశ్రమం అయితే. ఎందుకంటే క్యాలీఫ్లవర్లో, క్యారెట్లో వాటర్ ఉంటాయి కాబట్టి మంచిగా కలుపుకోవాలండి. క్యారెట్ అనేది ఆప్షనల్ అండి. నేనైతే కొంచెం కలర్ కోసం అయితే వేసానండి. ఇక్కడ కలిపిన తర్వాత అందులోకైతే 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. పిండి అయితే ఒకేసారి వేయకూడదండి. ఒక కప్పు వేసిన తర్వాత దాన్ని కలుపుకున్న తర్వాత మరొక కప్ అయితే వేసుకోవాలండి. చూడండి, పిండి ఇలా కలిపిన కొద్దీ వాటర్ అనేది అదే వస్తుందండి. అందులో నుంచి వేరే వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడైతే మిగతా పిండి అంతా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. చూడండి, మనం వేసిన పిండి అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. నాకైతే 2 కప్పుల గోధుమ పిండి పట్టిందండి. ఇక్కడైతే ఎందుకంటే ఇందులో వాటర్ అంతా ఈ పిండిలోనే కలిసిపోతుందండి. ఈ పరోటా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. క్యాలీఫ్లవరు తినని చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళకైనా కానీ ఇది మంచిగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే నేను ఇలా చేసిన తర్వాత మా పిల్లలైతే మంచిగా ఇంట్రెస్ట్‌గా తిన్నారండి. ఎందుకంటే పరోటాలో క్యాలీఫ్లవర్ స్మెల్ అనేది రాదండి. మనం ఏం వేసినాం అనేది పిల్లలకైతే తెలీదండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. పిండి అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేసిన తర్వాత పిండినైతే మంచిగా ఇలా కలుపుకోవాలండి. చూడండి, కలిపిన తర్వాత ఇప్పుడైతే కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మనం చపాతీ పీట పైన అయితే పరోటాలను అయితే ఒత్తుకుందామండి. చూడండి, కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా పరోటాలు చేసుకుంటే సరిపోతుందండి. ఈ పరోటా అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇదైతే క్యాలీఫ్లవర్ పరోటా అని ఎవ్వరు అనరండి. మనం టేస్ట్ చేసినా కూడా ఆ స్మెల్ అయితే రాదండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే పరోటా చేయడం కంప్లీట్ అయిందండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక చపాతీ ఫ్యాన్ పెట్టుకోవాలి. దానిపై అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్నైతే మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఫ్యాన్పై అప్లై చేసుకున్న తర్వాత ఈ పరోటానైతే వేసుకోవాలండి. వేసిన తర్వాత పరోటాకైతే కొద్దిగా పైన కింద ఆయిల్ వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఈలోపైతే నేనైతే ఇక్కడ ఇంకో పరోటాను కూడా రెడీ చేస్తున్నానండి. ఈ మొత్తం పిండితో పరోటాలు అయితే నేను చేశానండి. మా పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్‌గా తిన్నారు. మా పిల్లలకు కూడా క్యాలీఫ్లవర్ అంటే కొద్దిగా ఇష్టం ఉండదండి. అందుకోసమనే నేను ఈరోజు ఇలా చేశానండి. ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిదండి క్యాలీఫ్లవరు. నేనైతే క్యాలీఫ్లవర్‌తో చాలా వెరైటీస్ చేస్తానండి. క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తాను, క్యాలీఫ్లవర్ టమాటా వేచేస్తాను, ఇలా పరోటాలు చేస్తానండి. క్యాలీఫ్లవర్ 65 కూడా చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్యాలీఫ్లవర్‌తో వడలు వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. క్యాలీఫ్లవర్ పకోడీ చేసుకున్నా చాలా బాగుంటుంది. కానీ అవి డీప్ ఫ్రై ఐటెమ్స్ కాబట్టి ఈరోజైతే ఇలా చేశానండి. తక్కువ ఆయిల్‌తో ఎక్కువ వంట ఇలా బాగుంటుంది కదా! అందుకోసమని ఇలా పరోటాలు అయితే ప్రిపేర్ చేశానండి. నైట్ టైంలో నేనైతే ఏదో ఒక రోటీ కానీ, పరోటా కానీ, చపాతీ కానీ ఇవే చేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఈజీగా డైజెషన్ అయిపోతాయి కాబట్టి ఇలాంటివి అయితే నేను చేసి పెడతానండి. చూడండి, ఇక్కడైతే పరోటా కొంచెం వేగిపోయింది కదా! దీనిపై కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకో సైడ్‌కు కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే మరొక పరోటాను కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. చేసిన తర్వాత వీటన్నింటిని అయితే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి. ఇందులోకి మనం కారం, సాల్ట్ అన్నీ వేసాం కాబట్టి పరోటా అయితే వట్టిదే తినేయొచ్చండి. లేదంటే ఏదైనా కర్రీతో తిన్నా సరిపోతుందండి. లేకపోతే కర్డ్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతటితో క్యాలీఫ్లవర్ పరోటాలైతే రెడీ అయ్యాయండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.